మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ నెల 8వ తారీఖున సత్సాయి జిల్లాలో రామగిరి మండల పర్యటనలో భాగంగా హెలిపాడ్ వద్ద జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించి పూర్తి విచారణకు కూటమి ప్రభుత్వం ఇప్పటికి ఆదేశించింది, మనకందరూ కూడా తెలిసిందే. అయితే అక్కడ జరిగినటువంటి పరిణామాలపై పైలట్ కో పైలట్ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. వారు ఈరోజు విచారణ కూడా హాజరవుతున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. సార్, మొత్తానికి ఆ రోజు హెలిప్యాడ్ దగ్గర జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూశారు. వైసీపీ కార్యకర్తలు లోపల రావడం, అంటే హెలిప్యాడ్ లోపల రావడం కావచ్చు, అక్కడ పైలట్ బ్యాగ్ కూడా దొంగిలించుకు వెళ్ళిపోయాయని చెప్పేసి వార్తలు అయితే వచ్చే రోజు వింగ్ షీల్డ్ కూడా దెబ్బతినిపోయింది. దీని మీద పోలీసులకి ఆ పైలట్ కానీ కో పైలట్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ విధంగా జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు దారిలో బెంగళూరు చేరుకున్నారు. మొత్తంగా దీని మీద సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం పైలట్ని కో పైలట్ని కూడా విచారణకి పిలుచుకురావడం జరిగింది. ఈ అంశం గురించి మీరే ఉంటారు. అంటే ఇక్కడ ముందుగా మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి ఆ రామగిరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఎన్నికకి వెళ్ళడానికి మాట్లాడుకున్నారా? ముందు ఆ విషయం ఒకటి ప్రజలకు స్పష్టంగా తెలియాలి. తర్వాత అక్కడికి వచ్చినప్పుడు అంటే స్థానిక నాయకులు అందరూ కూడా ఒకరికొకరికి సమాచారం ఇచ్చుకుంటూ అంతమంది బల ప్రదర్శన చేయాలని ముందుగానే వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా రచించుకున్నారని స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళు ఎవరెవరు ఎట్లా వీళ్ళందరినీ సమీకరించడానికి ముందుకొచ్చి సమీకరించిన వాళ్ళందరూ ఎవరు, ముందుగా వాళ్ళని కూడా విచారించాలి. తరువాత వాళ్ళందరూ వచ్చి అక్కడ అంతమంది 250 మంది పోలీసులు ఉన్నా దాన్ని ఛేదించుకొని వాళ్ళు వచ్చేసి హెలికాప్టర్ మీద పడి హెలికాప్టర్ని ధ్వంసం చేసి పైలట్కి సంబంధించినటువంటి బ్యాగుని తీసుకొని వెళ్ళారని చెప్పని, కాబట్టి అది ఇంకా ప్రయాణానికి అంటే అక్కడ జరిగిన దానికి పైలట్ దాన్ని తీసుకుని వెళ్ళడానికి వీలు కాదు, కాబట్టి మీరు రోడ్డు ప్రయాణం మీద వెళ్ళాలని చెప్తే రోడ్డు ప్రయాణం ద్వారా ఆయన బెంగళూరు వెళ్ళాడని కదా ఇప్పుడు దాకా మనం చెప్పుకుంటా వస్తూ ఉంది. మరి ఆయన తెలంగాణలోనే వీళ్ళు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా, మీరు అన్నట్టు పోలీసులు ఇలా జరిగిందని చెప్పి వాళ్ళకి చెప్పకుండా ఎలా దాన్ని తీసుకొని వెళ్ళారు? తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు సరాసరి బెంగళూరు వెళ్లకుండా మార్గ మధ్యంలో ఎక్కడికి వెళ్ళారు? ఓకే, ఇది కూడా బయటికి తెలియాలి. మరి మొన్న పోలీసులు వెళ్ళి ఆ ఏజెన్సీని వెళ్ళి అడిగినప్పుడు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు కేంద్ర మంత్రి గారు దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఇన్ని విషయాలు ఈరోజు బయటికి తీయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే అతను రావడానికి పోవడానికి మాట్లాడుకున్నాడా, లేదంటే ఒక్కదానికే ఇటు రావడానికే మాట్లాడుకున్నాడా? మరి మాట్లాడుకున్నప్పుడు ఆ వివరాలు ఎందుకు ఆ రోజు ఇవ్వలేదు? వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారు? ఆ వివరాలు ఇవ్వద్దని చెప్పిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. ఇప్పుడున్నటువంటి దానికి సంబంధించింది ఈ పోలీసులు అందరూ కూడా దాన్ని ఛేదించేసి ఏం జరిగింది, అసలు ఎట్లా మాట్లాడుకొని వచ్చారు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఇంతమందిని సమీకరించింది ఎవరు, వచ్చిన వాళ్ళు అలా విచ్చలవిడిగా రెచ్చపోవడానికి రెచ్చగొట్టింది ఎవరు, దీన్ని కూడా తీసుకోవాలి. మరి అక్కడ వచ్చి ఆయన ప్రసంగించిన విధానం కావచ్చు, వచ్చిన కారణం ఏంటి, చనిపోయిన ఆయన్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చి మరి అక్కడ దాని గురించి 2 నిమిషాలు మాట్లాడి మిగిలిన 38 నిమిషాలు వేరే అంశాలు మాట్లాడి కావాలని చెప్పని దానికోసమే అక్కడికి వచ్చినట్టుగా మాట్లాడాడు కదా ఆయన. పోలీసుల్ని ఇబ్బందికరంగానే మాట్లాడుతూ, బట్టలు ఓడదీస్తానని మాట్లాడుతూ, ప్రభుత్వం మాదే రాబోతుందని చెప్పి మాట్లాడుతూ, వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తూ, ఇది ఈరోజు కాదు కదా, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5వసారి కనపడతా ఉంది మనకి. మొట్టమొదటిసారిగా శాసనసభ దగ్గర మధుసూదన్ అనే ఆయన పేరు అది కాకపోయినా కూడా ఆ పేరు పిలిచి ఆయన బెదిరించేశాడు. తర్వాత చిత్తూరు జిల్లా సుబ్బరాయుడు గారిని బెదిరించడం కూడా జరిగింది. ఆయన ఎక్కడ సప్త సముద్రాల అవతలుండా ఒకవేళ రేపు పొద్దున మీరు పదవి విరమణ చేసినా మీరు వేరే రాష్ట్రం వాళ్ళకి సంబంధించి అక్కడ అంటే తెలంగాణ క్యాడర్ కాబట్టి ఒకవేళ అక్కడికి వెళ్తారేమన్న ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా నేను లాక్కొస్తాను, సప్త సముద్రాల అవతలుండా లాక్కొస్తాను, బట్టలు ఓడదీస్తాను, ఈ విధంగా బెదిరించుకుంటాం. తర్వాత వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కడప డిఎస్పీ గారిని, నాయక్ గారిని, మరి ఆయన్ని కూడా బహిరంగంగానే బెదిరించడం కూడా జరిగింది. మరి వంశీ గారిని చూడటానికి వెళ్ళి అక్కడ కారాగారం దగ్గర అదేవిధంగా మాట్లాడటం కూడా జరిగింది. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్నిసార్లు ఈ విధంగా రెచ్చగొడుతూ వాళ్ళని బెదిరిస్తూ ఇన్ని విధంగా మాట్లాడుతున్న తర్వాత ఆ సంఘాలు కావచ్చు, ప్రభుత్వం తరపున కావచ్చు, లేకపోతే వేరే వ్యక్తుల తరపున కావచ్చు, ఎవ్వరు కూడా అతని మీద అభియోగాలు ఎందుకు మోపట్లేదు?
అతని మీద చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. ఒకసారి కాదు, ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు. అసలు ఒకసారైనా కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్న పరిస్థితుల్లో వీళ్ళు పనిగట్టుకొని అమరావతికి మీరు రుణాలు ఇవ్వద్దని చెప్పని ఇప్పుడు కూడా వాళ్ళు అడ్డుకట్ట వేయాలని చెప్పని వాళ్ళకి లేఖలు రాస్తున్న సందర్భాలను దృష్టిలో పెట్టుకొని మొన్న జరిగినటువంటి బుడమేరు వరదకు సంబంధించి విజయవాడ అతలాకుతలం అయిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని కృష్ణా బ్యారేజీనే పగలగొట్టాలని చెప్పని ప్రయత్నం చేసి పడవలు పంపించిన విధానాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత కూడా నిన్న ఆయన మాట్లాడిన తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారు గుంటూరుకి అవతలనేమో ఇళ్లలోంచి లాగొచ్చి కొడతామని, గుంటూరు నుంచి రాయలసీమ వరకు నరికేస్తామని చెప్పి బయటికి లాగి నరికేస్తామని, ఆ విధంగా మాట్లాడే ధైర్యం ఎలా వస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నారు? పాస్టర్ ప్రవీణ్ గారి విషయాన్ని ఏ విధంగా మత కలహాలు సృష్టించడానికి వాళ్ళు ప్రయోగం చేశారు, దాన్ని విజయవంతంగా పోలీసులు ఏ విధంగా బయటికి తీసుకొచ్చేసి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పగలిగారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే ఇప్పటికి కూడా ఇంత సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి పోలీసులు మరి ఈ విషయంలో అన్నిసార్లు అతను మాట్లాడితే పోలీసులు పెద్దలు కూడా ఎందుకు అతని మీద ఫిర్యాదు చేయట్లేదనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మరి ఇక్కడ ఒక పక్క మీరు ఏవైతే ఇది పరిణామాలన్నీ జరిగాయో వైఎస్ఆర్సీపీ నాయకులు రెండు రకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ఒకటి, పోలీసులు భద్రతా వైఫల్యం వాళ్ళే చూస్తున్నారు. మరో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు చాలా క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ని ఎవరు అడ్డుకుని ఆపలేని చెప్పేసి రెండు వాదనలు వాళ్ళే వినిపిస్తున్నారు. అక్కడే ఇచ్చారు కదా, పోలీసుల వలయాన్ని ఛేదించుకొచ్చిన కార్యకర్తలు అన్నారు. వాళ్ళ అఫీషియల్ దాంట్లోనే చెప్పడం కూడా జరిగింది. రెండోసారి భద్రతా వైఫల్యం అంటే వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నారని చెప్పని అర్థమైపోతా ఉంది కదా. ఒక హెలికాప్టర్కి 250 మంది కంటే ఎక్కువ మంది పోలీసులు రక్షణ వలయంగా ఉంటారా ఎక్కడన్నా? అసలు ఇంకోటి, ఆయన ఒక శాసనసభ్యులుగా చూసుకుంటే అసలు ఎస్పీలు వీళ్ళందరూ కూడా అందరూ వచ్చారు భద్రతకు సంబంధించి అక్కడ. సరే అంటే మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారనుకోవచ్చు, లేకపోతే జన సమీకరణ వచ్చినప్పుడు జన సమీకరణ ఇలా చేయొద్దని చెప్పి ముందుగానే కొంతమందికి చెప్పారని చెప్పి చెబుతున్నారు కదా పోలీసులు కూడా. మరి హెచ్చరిక జారీసిన కూడా ఇలా వస్తున్నారని తెలిసిన తర్వాత రమారమి 1100 మంది పోలీసులు అక్కడ ఉంటే ఏమీ లేదని చెప్పుకుంటున్నారంటే దాని అర్థం ఏందో మీకు అర్థమవుతానే ఉంది కదా. అంటే కావాలని బురద జల్లే విధంగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు బురద జల్లుతున్నారు, వీళ్ళు తుడుచుకోవడమే సరిపోతూ ఉంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన అవసరం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీని మీద వేగవంతంగా చర్యలు తీసుకొని అతని మీద కూడా అభియోగాలు మోపి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, ముందు మీరు వివరణ ఇవ్వండి అని చెప్పని ఆయన ద్వారా వివరణ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అప్పుడే దీనికి అడ్డుకట్ట వేయగలరు. కారుమూరి నాగేశ్వరరావు గారిని తక్షణం అదుపులో తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దీనికి అన్నిటికీ మరి ఆ రోజు పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా మాట్లాడారో చూశారు కాబట్టి వాళ్ళను కూడా అదుపులో తీసుకొని విచారించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే తక్షణం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని అయితే నేనైతే భావిస్తున్నాను. చక్కగా చెప్పేశారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.